ఇండియన్ సినిమా పీకల్లోతు కష్టాల్లో ఉంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న నిర్మాతలు పైకి చెప్పడం లేదు, కానీ అసలు రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందనే టెన్షన్ లో ఉన్నారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కట్టు తప్పడమే కాదు, హీరోల రెమ్యునరేషన్లు భారీగా పెరగడం సమస్యను మరింత జటిలం చేశాయి. ఓవైపు థియేటర్స్ లో సినిమా చూడటం తగ్గించేసిన ఆడియన్స్ రిలీజ్ అయిన 2వ గంటలోనే పైరసీ చేస్తున్న కేటుగాళ్లతో అసలు ఆ భాష ఈ భాష అని తేడా లేకుండా మొత్తంగా ఇండియన్ సినిమానే తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. బీభత్సమైన కష్టాల్లో సినిమా. థియేటర్ల దగ్గర కనిపించని జనం, తగ్గేదలేదంటున్న తారల రెమ్యునరేషన్లు. ఇప్పుడు సినిమా తీయడమంటే రిస్క్, చాలా రిస్క్ అంటున్న నిర్మాతలు. ఈ సమస్య ఇప్పటిది కాదు, సినిమా పుట్టినప్పటి నుంచి ఉన్నదే. కానీ తాజా కాలంలో మరింత పెరిగిపోయింది. అదే చిత్రాల నిర్మాణ వ్యయం భారీగా పెరగడం. రిలీజైన భారీ సినిమాలు బాల్చీ తన్నేయడంతో చిత్ర పరిశ్రమ భారీ సంక్షోభంలో ఉందంటున్నారు. పైకి సినిమాలు తీస్తున్నట్లు కనిపించినా రిలీజైన వెంటనే రిజల్ట్తో ఇండస్ట్రీ బెంబేలెత్తుతోంది. ఇది ఎవరో 1-2 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు కాదు. కన్నడ నాట కేజీఎఫ్ సిరీస్, కాంతారా, సలార్ సినిమాలు తీసిన చలువే గౌడ చెబుతోన్న మాట. ఈ పరిస్థితి నెలకొనడానికి కొంత వెనక్కి వెళ్లాలి. కోవిడ్ సమయంలో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ సహా అనేక సంస్థలు ఓటీటీ రైట్స్ రూపంలో నిర్మాతలకు భారీగా ప్రయోజనం చేకూర్చాయి. దీంతో హీరోలు, ఇతర నటులు తమ రెమ్యునరేషన్ ని భారీగా పెంచేశారు. అయితే ఇప్పుడంతా సీన్ లేదు. అసలు ఈ ఓటీటీ ట్రెండ్ ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా దిగజారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడసలు ఓ సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఓకే చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయంటున్నారు. అయితే తమ ఇమేజ్ పైనే సినిమాల బిజినెస్ జరుగుతుందని రెమ్యునరేషన్ పెంచేసిన వాళ్లు వెనక్కి తగ్గడం లేదు. మరిప్పుడు థియేటర్ల దగ్గర జనం కనిపించడం లేదు. సినిమా రిలీజ్ అయిన 2 గంటల్లోనే పైరసీ సైట్లలోకి వచ్చేయడంతో సగం మంది థియేటర్ల దగ్గరకు పోవడం లేదు. మరోవైపు ఓటీటీలోకి సినిమాలు నెలలోపే వస్తుండటం కూడా సినిమా హాళ్ల దగ్గర రష్ ని తగ్గించేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో భారీగా 200-300 కోట్ల ఖర్చుతో సినిమాలు ఫ్లాప్ అవుతుండడం సినిమా నిర్మాతలకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతోంది. గత సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీ మార్కెట్ 18,700 కోట్లుగా ఫెక్కీ రిపోర్ట్ అంచనా వేసింది. ఓ నిర్మాతకి తన సినిమాకి పెట్టిన పెట్టుబడిని 4 విభాగాల ద్వారా వెనక్కి తీసుకునే అవకాశముంది. 1 థియేటర్ల దగ్గర వచ్చే కలెక్షన్స్, 2ది మ్యూజిక్ రైట్స్, 3ది శాటిలైట్, 4ది డిజిటల్ రైట్స్. గతంలో సినిమా బడ్జెట్లో 15% తారాగణానికి ఖర్చు పెట్టేవాళ్లు. ఇది రూల్ కాకపోయినా దాదాపుగా అలానే బిజినెస్ రూల్ నడిచింది. వీటిలో డిజిటల్ కమ్ ఓటీటీ రైట్స్ విషయమే చూస్తే 4 ఏళ్ల క్రితం ఓ మాదిరిగా ఉన్న సినిమాలు, సిరీస్కైనా ఓటీటీ రైట్స్ ద్వారా బాగా లాభం గడించే అవకాశముంది. కానీ ఇప్పుడు ఎంత బావున్నా, ఎంత పెద్ద స్టార్లున్నా కూడా ఓటీటీ బిజినెస్ క్లోజ్ కావడం చాలా కష్టంగా మారిందంటున్నారు. దీంతో తెలివైన నిర్మాతలు కొందరు ఓటీటీ రైట్స్ క్లోజ్ అయితేనే సెట్స్ పైకి వెళుతున్నారు. అలా కాకుండా ఓటీటీతో సంబంధం లేకుండా ఉన్న సినిమాలు ఆ తరువాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో సితారే జమీన్ పర్ సినిమా ఓటీటీ రైట్స్ తో సంబంధం లేకుండా రిలీజ్ చేశారు. ఇప్పుడు పేపర్ వ్యూ పద్ధతిలో అమ్ముతున్నారు. ఇది భరించగలిగిన నిర్మాత కాబట్టి అమీర్ ఖాన్ అలా చేయగలిగారు. అందరికీ ఇది కుదిరే పని కాదు. భారీ బడ్జెట్తో తీసిన గేమ్ చేంజర్, విడయమరచ్చి, ఇండియన్ 2, సికిందర్, వేట్టయాన్, కంగువా, బడేమియా చోటేమియా, థగ్ లైఫ్, మైదాన్ నిర్మాతలకు కాళరాత్రులను మిగిల్చాయి. వీటికి ఓటీటీ, మ్యూజిక్ సహా ఎన్ని రకాల విభాగాల్లో సత్తా చాటినా ప్రేక్షకుడు తిప్పికొట్టడంతో అసలు సమస్య మరోసారి చర్చకొస్తోంది. అసలు హీరోలకు అంతంత రెమ్యునరేషన్స్ అవసరమా అని. ఈ మాట రాగానే వెంటనే వినిపించేది డిమాండ్ అండ్ సప్లై సూత్రం. కానీ ఇక్కడ హిట్ ఇచ్చిన హీరో అయినా ఆ తరువాత ఫ్లాపులు ఎదురైతే రెమ్యునరేషన్ తగ్గించుకోవడం లేదు. పైగా ఈ విమర్శ చేస్తుంది కూడా భారీ బడ్జెట్ సినిమాలు తీసిన నిర్మాతలే. కథ సరైంది కాకుండా, నిర్మాణ వ్యయంతో సంబంధం లేకుండా ఎప్పుడైతే రెమ్యునరేషన్లు భారీగా పెంచుతున్నారో అప్పుడే తీస్తున్న సినిమా పరాజయానికి ప్లానింగ్ చేసినట్లు.
అందుకే చాలా తక్కువ ఖర్చుతో తీస్తున్న సినిమాలు ఓటీటీ రైట్స్ అమ్మగలిగితే ప్రాఫిటబుల్ వెంచర్లుగా మారుతుంటే బోలెడు లెక్కలు వేసి తీస్తున్న సినిమాలు బొక్కబోర్లా పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే సీజన్లో 200-300 కోట్ల బడ్జెట్ సినిమాల భవిష్యత్తే చిత్ర పరిశ్రమ భవిష్యత్తుని నిర్ణయిస్తుందంటున్నారు. ఇది హిందీనా, తమిళమా, తెలుగా కాదు, అన్ని రంగాలకు ఇదే టార్చ్ బేరర్ కానుంది.